హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అందుతాయి. ఓకే, నెక్స్ట్ మీరు పర్సనల్ రీడింగ్స్ ఏమైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో బుకింగ్స్ ఓపెన్ అయినాయి, మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందు స్లాట్ బుక్ చేసేసుకోండి. నెక్స్ట్, ఈరోజు అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు చూద్దాము. ఫస్ట్ మీ పర్సన్ రీడింగ్స్ చేసి చాలా రోజులు అయింది కదా. సంథింగ్ టు సే, అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్, reunion, you are not easy to forget, I need you, mood be with you right now. ఓకే, ఇది కొంచెం పక్కకు తీసేసి మీకు కనిపించేటట్టు మెసేజ్ పెడతాను, చూడండి. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి చూస్తుంటే మీ పర్సన్ మూడు మీ వైపు చాలా అట్రాక్టెడ్గా ఉన్నారనమాట. అట్ ప్రజెంట్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్ అని చెప్తున్నారు. అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ అంటే ఉక్కిరి బిక్కిరి అవుతారు కదా, సఫకేషన్గా ఉంది తనకి. ఏంటంటే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీతో ఏదో చెప్పాలని తను సఫకేటెడ్గా ఫీల్ అవుతున్నారు. బట్ నాకు తెలిసి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు మీ పర్సన్. ఎందుకంటే రీయూనియన్ అని వస్తుంది. బట్ మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా ఇది. బట్ డీప్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గివ్ మీ ద రైట్ అండ్ యాక్యురేట్ ఆన్సర్స్. ప్లీజ్ కనెక్ట్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. గ్రాటిట్యూడ్. Please angels, tell me something to say. Why is this card here? ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సంథింగ్ టు సే. ఓకే, అది ఏం చెప్పాలనుకుంటున్నారంటే మిమ్మల్ని వదులుకోవడము నాకు ఇష్టం, నిన్ను వదులుకోవడము నాకు ఇష్టం లేదు. ఓకేనా? ఫర్ దిస్, నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ ఇద్దరి మధ్య ఈ దూరము, ఈ బాధ, ఈ సఫకేషను, ఈ స్లీప్లెస్ నైట్స్, వీటన్నిటినీ ఎండ్ చేసేద్దాము. ఇంతటితో పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు వదిలేద్దాము అని మీ పర్సను మీకు చెప్పాలని అనుకుంటున్నారనమాట ఇక్కడ. ఓకేనా? ఇంతకాలము దాదాపు ఇక్కడ 9 to 15 months అంటే
దాదాపు 1.5 ఇయర్ నుంచి కూడా 1.5 ఇయర్ నుంచి కూడా చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు. అబోవ్ 1 ఇయర్. అలాంటి వాళ్ళ పర్సన్స్ కూడా మిమ్మల్ని వదులుకోవడము తనకి ఇష్టం అవ్వట్లేదనమాట. ఓకేనా? మీతో ఈ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇప్పటిదాకా ఏమైతే సఫకేషన్స్ ఇద్దరు పడ్డారో, ఎంత పెయిన్ అనుభవించారో, ఆ పెయిన్ని ఇక్కడ ఎండ్ చేసేద్దాము, పాస్ట్ని వదిలేద్దాము అని మీకు చెప్పాలనుకుంటున్నారనమాట. వై ఈజ్ అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్? ప్లీజ్, వై ఈజ్ అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ హియర్? ఏంజల్స్ ప్లీజ్ టెల్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ సఫకేషన్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ గివ్ మీ. ఎస్, ఏంటంటే ఇక్కడ అబ్స్ట్రక్టెడ్ సఫకేషన్ ఏంటంటే మీ పర్సను ఇప్పటి వరకు కూడా ఈ నో కాంటాక్ట్లో ఒక లోపల ఎంత పెయిన్ ఉన్నా కూడా పైకి మాత్రం నార్మల్గా నాకేం పెయిన్ లేదు, లేకపోతే నేనేమి ఫీల్ అవ్వట్లేదు, లోపల ఇంత పెయిన్ పెట్టుకొని కూడా పైకి నార్మల్గా ఉండడము, ఇదంతా తనకి చాలా సఫకేషన్గా ఉంది. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక స్ప్రింగ్ ఉంది, దాన్ని గట్టిగా తొక్కి పెడతాము, తొక్కి ఒక్కసారి వదలంగానే ఏమవుతుంది? ఎంత కిందకి వెళ్తుంది? అది ఎంత తొక్కి పెట్టినా ఎంతవరకు అది వెళ్ళగలదో అంతవరకే కిందకి ఆనుకుంటుంది నేలకి. తర్వాత వదిలేస్తే దాని పరిస్థితి, అది ఎక్కడికి వెళ్ళి జంప్ అయి పడుతుందో తెలియదు కదా. అంత సపరేషన్ లోపల పెట్టుకొని ఈ పర్సను పైకి మాత్రం ఐఎమ్ నార్మల్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని పట్టించుకోనట్టు, మీతో అసలు మీరంటే అసలు ఇష్టం లేనట్టు, మీరంటే అసలు తను ఇంకా మీ గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా ఇంతకాలం ఒక మాస్క్ వేసుకొని మేకపోతే గాంభీర్యంగా చూపిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆ సైకిల్ని కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే ఇంకా తన వల్ల కావట్లేదు, దీన్ని క్యారీ చేయడము ఇంకా తన వల్ల కావట్లేదు. దానివల్ల తను సఫకేటెడ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? వై ఈజ్ రీయూనియన్ హియర్? ప్లీజ్ టెల్ మీ ఏంజల్స్, వై ఈజ్ రీయూనియన్ హియర్? ఎస్, ఇక్కడ రీయూనియన్ ఎందుకు అనంటే, ఎందుకు వచ్చిందంటే ప్రీవియస్లో తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదండి. ఎస్, తన విషయం ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్, ఎందుకంటే తను అబ్సెస్డ్ అయిపోయి ఉన్నారు, సఫకేషన్లో ఉన్నారనమాట. మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, తనను తను కంట్రోల్ చేసుకోలేక సఫకేషన్లో ఉంటూ, తను తప్పులు ఏంటి, ప్రీవియస్లో ఏం చేశారు, మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, ఎంతసేపు మీ నుంచి పొందుతూ మీ నుంచి తీసుకుంటూ మిమ్మల్ని సఫర్ చేస్తూ మిమ్మల్ని ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నట్టు మీ థింకింగ్లో అలాంటి ఆలోచనలు వచ్చేటట్టుగా బిహేవియర్ ఉన్నింది తంది పాస్ట్లో. ఇప్పుడు తను కంట్రోల్ చేసుకొని ఇప్పుడేంటి, మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, తన నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో, ఎలా తనను చూసుకున్నారో అట్లనే మీకు కూడా ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, మీ విషయంలో కూడా తను కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని ఇప్పుడు తను విష్ చేస్తున్నారనమాట. ఓకేనా? మీతో రీయూనియన్ కావాలి అని తనకిప్పుడు ఆశగా ఉంది. ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ, యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్. వై హియర్? యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్. వై హియర్? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. యు
యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్, రైట్. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రీవియస్లో మీతో జరిగిన గొడవల్ని తను మర్చిపోలేదు. దానివల్ల తను తన లైఫ్లో వేరే వేరే చాయిసెస్ తన లైఫ్ అర్థం చేసుకోండి, వేరే వేరే చాయిసెస్ తన లైఫ్లో తను టచ్ చేశారనమాట. మీతో నో కాంటాక్ట్లో వెళ్ళిన తర్వాత తన లైఫ్లో వేరే వేరే వాళ్ళతోటి చాటింగ్స్, ఫ్లర్టియస్ ఇట్లాంటి నేచర్తో ఉన్నారనమాట. ఇప్పుడేంటి, మిమ్మల్ని మర్చిపోలేక, అంటే ఇంతమందితో కంపేర్ చేసుకున్నప్పుడు, ఇంతమందితో ఉన్నప్పుడు మీతో ఉన్న వైబు, మీతో ఉన్న ఫీలింగు తనకి ఎక్కడే రాలా. సో దానికోసమనే తను ఏం ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్. మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరే ఇంకెవరితోనూ పోల్చడానికి లేదు. ఎందుకంటే ఎవరి పర్సనాలిటీ వాళ్ళదే. సో ఈ పర్సన్ ఏం చేశారు, మిమ్మల్ని వేరే 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 వాళ్ళతోటి కంపేర్ చేశారనమాట. ప్రీవియస్లో నో కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు తన వైబ్ ఎలా ఉంది, మీతో ఉన్నప్పుడు తన వైబ్ ఎలా ఉంది అని కంపేర్ చేసుకొని ఫైనల్లీ తనకేం అర్థమైంది, యు ఆర్ నాట్ ఈజీ టు ఫర్గెట్. మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం. మిమ్మల్ని మర్చిపోవడానికే ఇవన్నీ చేశారు, బట్ మర్చిపోలేకపోయారనమాట. సో ఇప్పుడేంటి, మీతో న్యూ బిగినింగ్ కావాలి. మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎండ్ చేసి మీతో న్యూ బిగినింగ్ కావాలని తన కోరిక అనమాట అట్ ప్రెజెంట్. వై ఐ నీడ్ యూ అని ఎందుకు చెప్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్? ఎస్, చూడండి ఇక్కడ ఏముంది, ఐ నీడ్ యూ. నాకు నీ అవసరం చాలా ఉంది, నువ్వు నాకు చాలా అవసరం. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ వచ్చేసింది. అంటే ఇద్దరికి మధ్య మాటలు లేవు. అది ఎటువంటి ఇష్యూస్ అయినా కానీ, కొంతమంది విషయంలో తన పాస్ట్లో గొడవ పడి లేదా చెప్పుడు మాటలు విని లేదా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటు మీ ఇద్దరు రిలేషన్లో ఉండి దానివల్ల గొడవలయ్యి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇద్దరూ పూర్తి స్థాయిలో విడిపోయినారనమాట. విడిపోయి కూడా చాలా టైం అయ్యింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా తను ఎలా ఉన్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను తొందరపడ్డారు. మీ రిలేషన్షిప్ విషయంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చాలా లిటరలీ ఏడుస్తున్నారనమాట. ఏడ్చారు. ప్రీవియస్లో కూడా అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ అవసరం తనకి చాలా తెలుస్తుందన్నమాట. సో ఐ నీడ్ యూ అని అందుకే అంటున్నారు. మూడ్ బీ విత్ యూ రైట్ నౌ. వై హియర్ ఏంజల్స్? ఎస్, మూడ్ బీ విత్ యూ రైట్ నౌ. తన మూడ్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ ఆలోచనలో స్ట్రక్ అయిపోయింది. మీ నుంచి కాల్ మెసేజ్ ఏమన్నా వస్తుందా అని ఎదురు చూస్తూ ఒక టైప్ ఆఫ్ ఐసోలేషన్లో ఉంటారు కదా, ఒక నెగటివిటీలో, ఒక లోన్లీగా ఉన్నట్టుండి తన మైండ్, తన మనసు అంతా ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయి మీ ఆలోచనల నుంచి బయటికి రావట్లేదన్నమాట. తనకి ఎందుకు అంత సడన్గా మీ గురించి, మీ అవసరం తనకు తెలుస్తుంది, మీరు లేని లోటు తనకు తెలుస్తుంది. మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టము
అనేది తనకు అనిపిస్తుంది ఇప్పుడు. సో మీరే కాల్ చేస్తే బాగుండు కదా, మీ నుంచి ఏమన్నా మెసేజ్ వస్తే బాగుండు కదా అని ఎదురు చూస్తున్నారనమాట. అప్పుడైతే తను ఇద్దరి మధ్య తను కూడా ఇప్పుడు మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా తను కూడా మాట్లాడాలి అని చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం తను చేయలేకపోతున్నారనమాట. మీరు కాల్ చేయట్లేదు, ఎట్లాగూ మీరు మెసేజ్ చేయట్లేదు, బట్ చేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. తనైతే ఫోన్ దాకా వెళ్తారు, మెసేజ్ చేస్తారు, సెండ్ చేసే టైంకి మళ్ళీ మొత్తం అరేంజ్ చేసేస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట తన సిచ్యువేషను, బ్యాక్ అండ్ ఫోర్త్గా ఉంటుంది. సో తన ఉద్దేశం ఏంటి, మీ ఇద్దరి మధ్య ఇందాక కూడా చెప్పాను కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని. మీ ఇద్దరి మధ్య ఇప్పుడున్న సిచ్యువేషన్ని బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్కి తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. తన ఆలోచన అంతా అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం 3. ఓకేనా? మిమ్మల్ని బ్లాక్లో పెట్టినా, లేకపోతే మీరు తనని బ్లాక్లో పెట్టినా, ఆ పర్సన్ అయితే మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూనే ఉన్నారండి. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, చాలా సీక్రెటివ్గా ఉన్నారు. చూడండి బ్యాక్ అండ్ ఫోర్త్ కార్డ్స్ ఎలా వస్తున్నాయో. చాలా అంటే మిమ్మల్ని ఎంత పెయిన్ పెట్టారో తను, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా ఇంతే బాధపడ్డారనమాట. ఇక్కడ ప్రీవియస్ జరిగినాయి, మీ ఇద్దరి మధ్య జరిగినాయి అన్నీ తను బాగా తనకు గుర్తొస్తూ చాలా సఫకేటెడ్గా ఉన్నారు. తన మీద తనకే కోపము, తన మీద తనకే అసహాయత. నేను ఎందుకు ఇంత తొందరపడ్డాను, నేను ఎందుకు వీళ్ళు చెప్పిన మాటలు విన్నాను, నా పర్సన్ ఏంటో నాకు తెలీదా, బట్ నేను ఎందుకు అంత షార్ట్ టెంపర్డ్గా డెసిషన్స్ తీసుకున్నాను, తొందరపాటు నిర్ణయాలని నేను ఎందుకు తీసుకున్నాను అన్న రిగ్రెషన్లో ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీ అవసరం బాగా తెలుస్తుంది తనకి. మీ ఆబ్సెన్స్ని చాలా ఫీల్ అవుతున్నారు తను ఇప్పుడు. మరి ఇది ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళ ఇంట్యూషనే వాళ్ళకి చెప్తుంది, బట్ ఎవరికి చేరాలో వాళ్ళకి వెళ్తుంది ఈ రీడింగ్. బట్ అయితే మీ పర్సన్లో చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. ఇదంతా ఎట్ కరెంట్ ఎనర్జీ అనమాట ఇది. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరేం చేయాలి? ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారో చూద్దాము. నేను టూకీగా తను మీకు ఒక లెటర్ రాస్తే ఎలా రాస్తారు, ఏం రాస్తారు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకుంటున్నా. ప్రస్తుతం తన మూడంతా ఇప్పుడు నా వర్షన్లో, మీ పర్సన్ వర్షన్లో చెప్తాను, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో మై డియర్, నేను ఇంతకాలం నీకు దూరంగా ఉండి చాలా పెయిన్ అనుభవించాను. నీకు పెయిన్ ఇచ్చాను, నిన్ను బాధ పెట్టాను, నేను అంతే బాధపడ్డాను. ఎందుకంటే నాకు నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు. ఇప్పటికి కూడా నిన్ను వదులుకోను. నేను నీకు చాలా విషయాలు చెప్పాలి, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మన మధ్య ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని, ఈ దూరాన్ని పూర్తి స్థాయిలో సమాప్తం చేసేయాలని నాకు ఉంది. నేను చాలా చాలా ఇప్పటి వరకు నా నెగిటివ్ మైండ్ సెట్ వల్ల నేను చాలా కంట్రోల్ చేసుకొని నీ దాకా రాకుండా, నా అంతట నేను నీకు మెసేజ్ పెట్టకుండా, నీకు కాల్ చేయకుండా, నా ఫీలింగ్స్ని, నా ఎమోషన్స్ని నేను అణుచుకుంటూ ఇప్పటిదాకా ఉన్నాను. బట్ ఇప్పుడు నా వల్ల కావట్లేదు.
నేను చాలా చాలా విధంగా సఫకేషన్‌లో ఉన్నా. అంటే సఫకేషన్ అంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను ఈ ఆలోచనలతోటి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఈ పెయిన్‌ని తట్టుకోలేకపోతున్నా. సో, ఈ బ్యాడ్ టాక్సిక్ సైకిల్‌ని మనిద్దరి మధ్య నుంచి ఎండ్ చేసేద్దాం. ఎందుకంటే నాకు నీతోనే చాలా సంతోషంగా ఉన్నింది. నువ్వు నా లైఫ్‌లో ఉన్నప్పుడే నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు నీతో ఉన్న సాటిస్ఫాక్షను నాకు ఇంకెవ్వరితో ఉన్నా కూడా నాకు కలగట్లేదు. నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీతో మళ్ళీ ప్యాచప్ అయ్యి మన ఇద్దరి మధ్య రీయూనియన్ జరిగి మనిద్దరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటూ, అంటే ప్రీవియస్‌లో నువ్వు మాత్రమే నాకు అన్నీ ఇస్తూ వచ్చావు. నేను నీకేమి ఇవ్వలేకపోయాను. ఒక బాధ తప్ప. ఐయామ్ సారీ. నేను ఈసారి రీయూనియన్ అంటూ మన ఇద్దరి మధ్య జరిగితే నేను నా వైపు నుంచి నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో నేను అంత ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదే నా కోరిక. ప్రీవియస్‌లో మన ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి. నీ థాట్స్ వేరు, నా థాట్స్ వేరు. నీ ఇష్టాలు వేరు, నా ఇష్టాలు వేరు. నువ్వొక మాట, నువ్వు ఒకవైపు వెళ్తుంటే నేను ఒకవైపు ఆలోచిస్తున్నాను. ఇట్లా ఉన్నింది. దానివల్ల కూడా చాలా గొడవలైనయి, చాలా ఇబ్బందులైనయి. మన ఇద్దరి మధ్య ఎవరైతే నెగటివిటీని స్ప్రెడ్ చేశారో దాన్ని నేను వినకుండా ఉండాల్సింది. థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంటు మన లైఫ్‌లో చాలా ఉంది ఇంతకుముందు. దానివల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. నాకు చాలా కష్టం అనిపించింది. సో, ఆ సిట్యుయేషన్‌లో మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ నాకు గుర్తున్నాయి. సో, ఆ కోపంలో నేను నో కాంటాక్ట్ ఇచ్చేసి నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. బట్ వెళ్ళిన తర్వాత నేను కూడా వేరే రకంగా నా మైండ్‌ని నీ నుంచి తప్పించుకోవడానికి, నీ ఆలోచనల నుంచి నేను బయట పడ్డానికి వేరే ఛానల్స్‌ని కూడా నేను ట్రై చేశాను. వాళ్ళతో నిన్ను కంపేర్ చేశాను. బట్ ఐయామ్ ఫెయిల్డ్. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడం కష్టము అనేది నాకు అర్థమైపోయింది. మళ్ళీ ఇక్కడ తప్పుగా అనుకోవద్దు. వేరేగా నేను వేరే ఛానల్స్ ద్వారా నేను ట్రై చేశాను అనంటే అక్కడ దయచేసి నెగెటివ్‌గా తీసుకోవద్దు. తప్పుగా ఏం జరగలేదు. బట్ వేరే ఆపోజిట్ పర్సన్స్ తోటి నేను చాట్ చేయడము, ఫ్లర్ట్ చేయడము ఇలాంటివి చేశాను తప్ప నా మైండ్‌ని నేను కంట్రోల్ చేసుకోవడానికి నేను వేరేగా ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నేను నీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నా. నీ అవసరం నాకు ఇప్పుడు చాలా ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకో. మన ఇద్దరి మధ్య జరిగిన ఈ బ్రేకప్‌ని నేను మళ్ళీ రీయూనియన్ ద్వారా, న్యూ బిగినింగ్ ద్వారా మళ్ళీ నీ దగ్గర అవ్వాలనుకుంటున్నా. నేను ఈ నో కాంటాక్ట్‌లో నిన్నెంత బాధ పెట్టానో నేను అంతకంటే ఎక్కువగా ఏడ్చాను. బట్ నేను నీతో చెప్పుకోలేకపోతున్నాను అంతే. ఇవన్నీ నీతో చెప్పుకోవాలని ఉంది నాకు. బట్ నువ్వు నా దగ్గర లేవు ఇప్పుడు. ఈ నో కాంటాక్ట్‌ని ఎలా ఎండ్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. నీకు నేను ఎన్నోసార్లు కాల్ చేయాలనుకొని డైల్ ప్యాడ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మెసేజెస్ టైప్ చేసి నీకు సెండ్ చేయిపోయి మళ్ళీ అవన్నీ ఎరేజ్ చేసేసి బ్యాక్ వచ్చేసాను. ఎందుకంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక భయము. చాలా సవాలక్ష ఆలోచనలు నన్ను కమ్మేస్తున్నాయి. నీతో కాంటాక్ట్ అవ్వాలంటే చాలా నా ఆలోచనలోనే నేను కట్టుబడిపోయి ఉన్నాను. సో అందుకని నేను అప్రోచ్ అవ్వలేకపోయాను. నా పరిస్థితులే కావచ్చు, నా భయాలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. బట్ ఈ నో కాంటాక్ట్లో
చాలా టైము నీ నుంచి మెసేజ్ వస్తుందని, కాల్ వస్తుందని చాలా వెయిట్ చేశా. బట్ రాలేదు. నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, నన్ను నేను హీల్ చేసుకొని నీ దగ్గరికి రావాలనుకుంటున్నా. నా మూడ్ ఏం బాగలేదు ప్రస్తుతం. నేను చాలా అప్సెట్గా ఉన్నా, ఆబ్సెంట్ మైండ్తో ఉన్నా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా మనసు చాలా 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 బాధపడుతుంది. నాకు ఎవరితోనూ ఇంకా మాట్లాడాలని అనిపించట్లేదు. నిన్ను మర్చిపోవాలి, నీకు దూరంగా ఉండాలి ఇక మీదట అనే థాట్ నాకు లేదు. సో నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. ఏదైతే అదైంది. నా విష్ మాత్రం ఇదే, మనం మళ్ళీ కలవాలి. అది ఎప్పటికవుతుందో నేను చెప్పలేను. మనం తప్పకుండా కలుస్తాం. ఆ నమ్మకం అయితే నాకుంది. లవ్ యూ. నేను ఇన్వాల్వ్ అయిపోయానండి కార్డ్స్లో. ఓకే, మీ పర్సన్ అంతా హెవీగా ఆలోచిస్తున్నారు. ఓకే, మీ పర్సన్ యొక్క హార్ట్లో ఫీలింగ్స్ని నేను మీకు మెసేజ్ ద్వారా, లెటర్ ద్వారా కన్వే చేసేసాను. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి టైంలో మీరేం చేయాలి అని ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. చూడండి, చాలామందికి కూడా ఈ నో కాంటాక్ట్లో తన గురించి బాధపడి చూడండి, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా వచ్చినాయి. హెల్త్ పరంగా చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ రావాలనుకుంటున్నారు. దట్టు మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వబోతుంది. మీ హెల్త్లో కూడా మంచి మార్పులే రాబోతున్నాయి. బట్ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీద కోపంతో తను వచ్చి అప్రోచ్ అయినా మీరు నో చెప్పాలని ఆలోచిస్తున్నారు. బట్ అది మీ విష్కే వదిలేస్తున్నా. అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్స్ మీకు లవ్ మెసేజెస్ ఏం పంపించారు చూద్దాము. చూడండి, అదే కదా చెప్పారు ఇప్పుడు లవ్ లెటర్లో కూడా, నువ్వే నా డెస్టినీ, నిన్ను తిరిగి పొందే తీరుతాను అని చెప్తున్నారు. ఓకేనా? చూసారా, 9 ఆఫ్ సోర్స్. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నెక్స్ట్, నన్ను క్షమించవా ప్లీజ్ అని అడుగుతున్నారండి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్యాలెన్స్గా మీ ఇద్దరు రిలేషన్ బ్యాలెన్స్ చేయాలన్న తన ఆలోచనలు, భయం అదే. మీరు తనని క్షమిస్తారా లేదా అనేది. నన్ను క్షమించవా ప్లీజ్ అని. మీకు చాలా ప్రేమ ఉందండి తన మీద. మీరు చెప్తున్నారు, నీ మీసం గడ్డం అంటే నాకు చాలా ఇష్టం, నీకు బాగుంటాయి అని చెప్తున్నారు మీరు. కన్వే చేసేసాను మీ పార్ట్నర్కి నేను, మీ ద్వారా మీ లవ్ మెసేజ్ని నేను కన్వే చేసేసాను. ఓకే, రోజు రోజుకి నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు. అదే కదా మీ అవసరం, మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, మీ అవసరం తనకి ఉంది అని చెప్పడము. దయచేసి నా పరిస్థితిని, నా అసహాయతను అర్థం చేసుకోవా ప్లీజ్. తను మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారో, తన ప్రాబ్లం ఏంటో, ఆ అసహాయతని మీరు అర్థం చేసుకోండి అని
తన పరిస్థితిని అర్థం చేసుకోండి అని మీకు చెప్తున్నారు, తను అడుగుతున్నారు. ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. అదే కదా ఇప్పుడు తను రావడానికి కూడా ఆలోచిస్తుంది, అదే కదా, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనే భయమే కదా తనకి. అదే అడుగుతున్నారు, ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇది 18+ టాక్ మెసేజ్. నిన్ను గట్టిగా హక్ చేసుకొని మన సారా ఏడవాలనిపిస్తుంది. తను నిజంగా అట్లనే ఉన్నారండి, చాలా అబ్సెషన్లో ఉన్నారు, చాలా పెయిన్లో ఉన్నారు. గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్తున్నారు. చూడండి, నా నోటి నుంచి ఇందాక ఐ మిస్ యూకి బదులు ఐ లవ్ యూ అని కూడా వచ్చేసింది. కింద కార్డ్ అదే ఉంది, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారండి. నీ నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుండి మరిపిస్తుంది. కీప్ స్మైలింగ్. మనకి టారో కార్డ్స్ ఎలా వచ్చినాయో మీ పర్సన్ పంపించిన లవ్ మెసేజ్ కూడా అలానే వచ్చినాయి. దాని రిలేటెడే చెప్తున్నారు మీ పర్సన్. ఓకే, ఇది ఎవరికి రెజోనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, మిగతా వాళ్ళు లీవ్ చేసేయండి. ఓకేనా? బాయ్ అండి, గాడ్ బ్లెస్ యూ.